జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాను అన్న నిరాసక్తి మీలో ఉందా? నేను ఎందుకు పనికిరాను, నేను రిజెక్టెడ్ పీస్ అని ఫీల్ అవుతున్నారా? నాకెప్పుడూ రోజులు కలిసి రావు, నేను దురదృష్టవంతుడిని అని బాధపడుతున్నారా? నా తోటి వారు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను వెనకపడిపోతున్నాను అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. Happy morning to all. Power is within you. You can do anything and everything అంటారు స్వామి వివేకానంద. నిజంగా మనలో పవర్ ఉందా? ఎస్, ఉంది. ఎందుకంటే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వెంటనే మనం నడకనేది నేర్చుకోలేదు. పడ్డాం లేచాం ఇలా ఎన్నో సార్లు ప్రయత్నాలు జరిగిన తర్వాతనే మనం ఈరోజు నడుస్తూ ఈ స్థాయికి చేరుకున్నాం. అంటే ఒక శక్తి అనేది మనలో ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగినాడు, దాన్ని యాక్షన్లో తీసుకువచ్చినాడు, ఎన్నో అద్భుతాన్ని సృష్టించగలుగుతాం. అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. థామస్ ఆల్వా ఎడిసన్ మనకి బల్బు కనుక్కోవడానికి సుమారు 299 సార్లు సక్సెస్ అనేది సాధించలేదు. ఆఖరికి 300 సారి బల్బును కనుక్కొని ఈ ప్రపంచానికే ఒక వెలుతురుని ఇచ్చాడు అతను. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే దానిలో అంతులేని విశ్వాసం అతనిలో ఉంది. ఏ రోజైనా ఒక రోజు నేను దీన్ని సాధిస్తాను అన్న గాఢమైన నమ్మకం అతనిలో ఉంది. మనకు ఎవరైనా 1,00,000 అడుగులు నడవమని చెప్పారనుకోండి, అమ్మో 1,00,000 అడుగులని హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. కానీ అది ఎన్ని రోజులు చేయాలి, ఎలా చేయాలి అనేది ఏమీ అక్కడ ఆలోచించడం లేదు. 1,00,000 అనే అంకెను చూసి మనం భయపడిపోతున్నాం. అలా కాకుండా ఆ 1,00,000 అనేది ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా మంది రోజుకి 10,000 అడుగులు చొప్పున నడుస్తూ ఉంటారు. దానికి సింపుల్, నిమిషంకి 80 నుంచి 100 అడుగులు వేస్తాం. 100 అడుగులు అనుకుంటే గంటలో 6,000 అడుగులు, అంటే 2 గంటలు నడిస్తే సింపుల్ గా 10,000 అడుగులు అవుతున్నాయి. అదే 10 రోజుల్లో నడిస్తే 1,00,000 అడుగులు అయిపోయాయి. దాంట్లో పెద్ద విషయం ఏం లేదు. కానీ 1,00,000 అడుగులు అని ఎప్పుడైతే మనం భయపడతామో అప్పుడు ఏమి చేయలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకి శ్రీకాకుళం జిల్లా తేన్నెలపురంలో ప్రతి వింటర్లో వేలాది పెలికాన్ పక్షులు సైబీరియా నుంచి వస్తాయి. అవి ఇంచుమించు 5,000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాయి. అమ్మో, 5,000 కిలోమీటర్ల! ఇంత దూరం ఏకధాటిగా ప్రయాణించాలంటే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఆహారం ఎలా? ఈ మార్గ మధ్యంలో తుఫానులు రావచ్చు, పెనుగాలులు రావచ్చు, అనుకోని ప్రమాదాలు సంభవించవచ్చు. ఇవన్నీ అనుకుంటే ఆ పక్షులు మనకి ఇంత దూరం ప్రయాణించి ఎక్కడో సైబీరియా నుంచి మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తేన్నెలపురం రాలేవు కదా. కాన్ఫిడెన్స్ అంటే అది. కాన్ఫిడెన్స్ అంటే మరో విషయం. సైకిల్ కనుక్కున్నారు. సైకిల్ కనుక్కోవడం అనేది గొప్ప విషయం కాదు. కానీ ఆ సైకిల్ తొక్కేటప్పుడు పడిపోతాం. ఫస్ట్ సారి తొక్కేవాడు ఏమనుకుంటాడు, అయ్యో పడిపోతుంది, ఇది చేయలేమని. ఎందుకంటే మనం సైకిల్ నేర్చాలంటే 4-5 రోజులు 100 సార్లు పడి లేచి దెబ్బలు కాచి ఆ తర్వాత కానీ మనం దాంట్లో ట్రైన్ అవ్వలేము. కానీ ఆ మొదటి వ్యక్తి ఇలా చేస్తే ఇంకా నడుస్తుందనే మైండ్లో రావడమే అది కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఈరోజు సైకిల్లే కాదు, 2 వీలర్స్ ఎన్నో డెవలప్మెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అంటే అది కాన్ఫిడెన్స్ అంట. ఒక వ్యక్తిలో ఒక నమ్మకం ఉన్నప్పుడు దాన్ని మనం డెవలప్ చేయగలిగితే, యాక్షన్లో తీసుకురాగలిగితే అద్భుతాలని మనం సృష్టించగలుగుతాం. అయితే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరం? ఇది ఒక ఆశ కిరణం. గత ఎన్నికల్లో 0 అయ్యానని చేతులు కట్టుకుని కూర్చొని ఉంటే మన హీరో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశ రాజకీయాల్ని శాసించేవారు కాదు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనం ఏదైనా చేయాలనుకున్న పనిని సులభతరం చేసి ఆ దిశగా మనల్ని వెళ్లేందుకు ఒక ఇంధనంలా తోడ్పడుతుందన్నమాట. బైక్ ఉంది, దానికి పెట్రోల్ లేకపోతే బైక్ ఉన్న ప్రయోజనం లేదు. అలాగే మన మనుషులంగా ఉన్నాం, కానీ మనలో ఈ కాన్ఫిడెన్స్ అనే ఇంధనం లేకపోతే మనం ఆ దిశగా మనకు కావలసిన అవసరాలను తీర్చుకోలేం, టార్గెట్లను చేరలేం, జీవితం అంతా అయోమయంగా ఉంటుంది.
అయితే దీన్ని ఇంప్రూవ్ చేసుకోవటం ఎలాగా, దీన్ని బిల్డ్ చేసుకోవటం ఎలాగా అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న గోల్స్ అనేవి అచీవబుల్లా కాదనేది ఉండాలి. అంటే అందుకోతగ్గ గోల్సా, లేదా ఆకాశంలో ఉన్న చందమామను అందుకునే కోరికలా. చిన్నప్పుడు అమ్మ చెబుతుంది, చందమామ రావే జాబిల్లి రావే. అప్పుడు అమ్మ చెప్పింది కదా, ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, నాకు చందమామ కావాలి అనుకుంటే అది పాసిబుల్ అయ్యే పని కాదు. కాబట్టి మనం గోల్ని సెలెక్ట్ చేసుకునే ముందు మనకున్న స్తోమత ఏమిటి, మనలో ఉన్న సామర్థ్యాలు ఏమిటి, దానికి నేను దగ్గరగా ఉన్నానా లేనా, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా భేరీ చేసుకోవాలి ముందు. ఫర్ ఎగ్జాంపుల్, పాడుతా తీగ ప్రోగ్రాంలో నేను ఒక సింగర్గా వెళ్ళాలనుకున్నప్పుడు కనీసం నాకు గొంతైన ఉండాలి కదా. అసలు ఒక మూగవాడు అటువంటి టాస్క్ తీసుకుంటే అతనికి మాటలే రానప్పుడు పాట ఎప్పుడు పాడతాడు, దానికి ఎప్పుడు వెళ్తాడు, ఎందుకంటే అతని లోపం ఉంది శరీరంలో. కాబట్టి అటువంటి టాస్క్ని ఎంచుకోకూడదు. మనకి మంచి గొంతు ఉంది కానీ మిగతావి ఏవి లేవు, కానీ టాస్క్ని తీసుకోవచ్చు అక్కడ, ఎందుకంటే మనకి అవకాశం అనేది ఉందన్నమాట. ఇక రెండో విషయం ఏంటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్. మనలో మనం పాజిటివ్గా మాట్లాడుకోవాలి. అతను చేశాడు, నేను ఎందుకు చేయలేను, నాకు టోన్ ఉంది, నేను ప్రయత్నిస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తాను, ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తాను, సంగీతం నేర్చుకుంటాను, ఇలా ఇవన్నీ చేసి నేను ముందుకు నడుస్తాను అని తనలో తను పాజిటివ్నెస్ని పెంచే థాట్స్ని మాట్లాడుకుంటూ ఉండాలి. అలాగే లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఒక ప్రముఖ వ్యక్తి అంటారు, మనలో గెలుపు మలుపులే గాని గెలుపు వాటములన్నీ ఉండకూడదని. ఆ ఓటమి మలుపుగా తీసుకోవాలి. అక్కడున్న లోపాలు ఏమిటో తెలుసుకొని దాన్ని అధిగమించగలిగితే మనం ముందుకు ఈజీగా ఒక మెట్టు ముందుకు ఎక్కగలుగుతాం. అదే పాడుతా తీగ ప్రోగ్రాంకి వెళ్ళాలనుకున్నాం, ఒకసారి ఎక్కడో పాడేటప్పుడు ఏదో శృతి తప్పుతుంది అనుకోండి, లేదా లయ తప్పుతుంది అనుకోండి, దాన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే దాన్ని నెక్స్ట్ ప్రోగ్రాంలో కవర్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల మనలో మనం ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావచ్చు. అలా ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు అంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డప్ అవుద్ది, ముందుకు వెళ్ళేందుకు అది ఇంధనంగా ఉపయోగపడుద్ది. అలాగే సెల్ఫ్ కేర్ అంటే మన ఆరోగ్యాన్ని మనం సరైన పద్ధతిలో ఉంచుకోవాలి. అంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి, యోగా చేయాలి వీళ్ళని బట్టి. అలాగే మెడిటేషన్, ప్రాణాయామం ఇటువంటివన్నీ చేయటం వల్ల అంటే మనలో ఆరోగ్యం అనేది డెవలప్ అవుద్ది. ఆరోగ్యం అనేది మంచిగా ఉండటం వల్ల మనలో హెల్దీ హార్మోన్స్ అనేవి డెవలప్ అయ్యి మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పైకి లేస్తాయన్నమాట. తర్వాత ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే మనలో ప్రజెంట్ ఉన్న స్కిల్ని ఇంకా పైకి వెళ్ళాలంటే మనం ఆ ఫీల్డ్లో నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఆ తర్వాత కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్ ఏమిటో తెలుసుకోవాలి. రెగ్యులర్గా ఆ ఫీల్డ్కి సంబంధించినవి ఫాలో అవుతుండాలి. అంటే ఇప్పుడు పాడుతా తీగలో సింగర్గా వెళ్ళాలనుకున్నాం అనేటప్పుడు అటువంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూడాలి. అందులో విశ్లేషణలు ఇస్తూ ఉంటారు, ఒక్కొక్క పార్టిసిపెంట్లో లోపాలు ఏమిటో చెప్తారు. అలాగే పదాలు ఉచ్చారణ ఎలా ఉండాలి, శృతి మించారా తగ్గించారా, లయం ఉందా లేదా, టోన్లో పిచ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి అంటే మనం అప్గ్రేడ్ అవుతూ ఉండొచ్చు అనమాట నాలెడ్జ్ని. అలా ఇంట్లో కూర్చొని నేను ఏదో పాడేళ్ళి స్టేజ్ మీద పాడేస్తానంటే కుదరదు. అది స్కిల్ డెవలప్మెంట్ అంటారు దాన్ని, ఉన్నదాన్నే ఇంప్రూవ్ చేసుకోవటం అనమాట. తర్వాత భయాల్ని ఎదుర్కోవాలి. అన్నిటికన్నా బద్ధ శత్రువు మనకి భయం అండి. మన మనసుని భూతంలా పట్టి పీడించేస్తుంది భయం. అంటే ఇక్కడ చిన్న కథ చెప్తాను. ఒక అడవిలో ఒక పులి వెళ్తూ ఉంది. ఆ పక్కన ఒక కుందేలుండి ఒక జింక మాట్లాడుకుంటున్నాయి. ఏమని, ఆ ఎదురుగా ఒక పులో బొట్రో ఉందట, దాన్ని చూస్తే చాలా భయం వేస్తుంది అని జింక ఏమో కుందేలుతోంది. అప్పుడు ఆ త్రావులో వెళ్తున్న పులి వింది ఆ మాటలు. విని బొట్ర ఇది ఎక్కడి నుండి వచ్చిందో అయ్యో బాబు అని తను రూట్ మార్చుకుని వెనక్కి పరుగు తీసింది ఆవిడ. యాక్చువల్ వాస్తవానికి ఆడ బుట్ర అనేది ఏం లేదు, అది ఊతపదంగా పులో బుట్ర అని వాడడం జరిగింది. కాబట్టి ఆ భయం అనేది ఎంత డేంజరో చూడండి. తీసేయాలి ఆ భయాన్ని. ఎప్పుడు కూడా
పాజిటివ్గా ఆలోచించాలి, ఖచ్చితంగా చేయగలుగుతామని చూడాలి, భయాన్ని కూడా చింపి పారేయాలి అవతలకి. అప్పుడు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది, మనం ముందుకి వెళ్ళగలుగుతాం. తర్వాత పాజిటివ్ పీపుల్తో గడపాలి. అంటే మన గోల్స్కి దగ్గరగా ఉన్నోళ్ళు, అలాగే మంచి మంచి పనులు చేస్తున్న వాళ్ళు, వీళ్ళతో గడపడం వల్ల ఏమవుతుందంటే మనలో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది, మైండ్లో కూడా పాజిటివ్నెస్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల హెల్తీగా ఉంటాం, థాట్స్ హెల్తీగా వస్తూ మనని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇలాగే మనం ఎలాగో పాడుతా తీయగా అనేది టార్గెట్ కాబట్టి అటువంటి పాటలు పాడే వాళ్ళ దగ్గర, అటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న వాళ్ళ దగ్గర, ఆ సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మనం గడపటం వల్ల మనకి ఇంకా ఎంకరేజ్మెంట్ అంటూ వస్తూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అని పెరుగుతాయి. అదే వేరే ఎవరి దగ్గర పోరంబోగు దగ్గర వెళ్ళి కూర్చున్నాం, అక్కడ కూర్చుంటే ఆడికి ఏం పని లేదు, ఈడొక పిచ్చోడు పాడుతా తీయగట అని ఎగతాలు చేస్తాడు. చేయడం వల్ల ఏమవుతుందంటే మనలో ఈ పాజిటివ్నెస్ పోయి నెగిటివ్నెస్ అనేది ఎంటర్ అవుతుంది. అవగానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతాయి. నాకు ఎందుకు లేదు అందని దాక్ష అనేసి మనం దాన్ని పక్కన పెట్టే సందర్భం కూడా వస్తుంది. కాబట్టి పాజిటివ్ పీపుల్తో గడవటం నేర్చుకోవాలి. అలాగే విజయాల్ని సెలబ్రేట్ చేసుకోవాలి. అంటే మనం ఈ పాడుతా తీగ ప్రోగ్రాం అనేది తీసుకున్నాం కదా, దానికి వెళుతున్న పరంపరలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం, ఆ భయాన్ని తొలగించుకుంటున్నాం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతున్నాం, పాజిటివ్ పీపుల్ మధ్య తిరుగుతూ ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మధ్యలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ మీకు విజయం దొరుకుతుంది అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది చేయటం వల్ల, అంటే లోకల్ లెవెల్లో. ఆ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది అనమాట. ప్రతి చిన్న చిన్న విజయం పెద్ద విజయానికి మెట్లు అనమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తున్నట్టు అది వెనక్కి తిరిగి చూసుకోవాలి. నేను ఇది చేయగలిగాను కాబట్టి ఇంక ముందుకి వెళ్ళగలుగుతాను. ఇలా అనుకోవటం వల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. తర్వాత మెయింటైన్ గుడ్ పోస్చర్. ఈ పోస్చర్ అనేది గట్టిగా ఉండాలండి. గట్టిగా అంటే ఒక పులిలా ఒక స్టేజ్ ఎక్కామనుకోండి, అక్కడ ఒక పులి వస్తున్నట్టు నడుకోండి, దానివల్ల అంటే మనలో కాన్ఫిడెన్స్ అని వస్తుంది. రావడం వల్ల మనం ఈజీగా మాట్లాడగలుగుతాం. ఆ స్టేజ్ ఎక్కినప్పుడు పాట పాడాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా సక్సెస్తో పాడగలుగుతాం. అదే ముందే డేలాగ్ వెళ్తే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పడిపోతుంది. ఎదురు వాళ్ళని చూడగానే ఒక భయం అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఆ తెలిసిన పాట కూడా మర్చిపోతాం. అది మనల్ని డిస్కరేజ్ చేస్తుంది. కాబట్టి మనం స్టేజ్ ఎక్కే ముందు కానీ అంటే మనలో ఒక పాజిటివ్నెస్ ఉన్న పోస్చర్ అనేది కనబడాలి మనలో. అది ఒకటి డెవలప్ చేస్తే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. అలాగే గట్టి నమ్మకం అనేది ఉండాలి. ఇది నేను చేయగలుగుతాను, ఖచ్చితంగా చేయగలుగుతాను, డౌటే లేదు అని పాజిటివ్ అఫర్మేషన్స్ అని మనం ఇచ్చుకోవాలి. విజువలైజేషన్ చేయాలి. అంటే నేను పాడుతా తీయలో ఒక సింగర్ను, అక్కడ పాడుతున్నాను, 10 మంది నన్ను చూస్తున్నారు టీవీలో, మా ఊరు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీస్ అంతా. అలాగే ఒక విజువలైజేషన్లోకి వెళ్ళిపోవాలి. చేస్తే ఏంటంటే అది మనలో ఒక పాజిటివ్నెస్ తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుతుంది అనమాట. అందుకే మన అబ్దుల్ కలాం గారు అంటారు డ్రీమ్ ఇట్ అనేసి. అంటే విజువలైజేషన్. అక్కడ డ్రీమ్ అన్నారు కదా, దానికి శుభ్రంగా తినేసి కడుపు నిండా అలా పడుకొని రోజంతా గడిపితే అది మన గోల్ వైపు తీసుకెళ్ళదు. ఏకంగా లావుగా తయారై లేనిపోని జబ్బులు వచ్చి శ్మశానానికి దారవుతుంది. కాబట్టి మనం అనేది పాజిటివ్గా థింక్ చేసి దాన్ని విజువలైజేషన్ చేయగలిగితే అది మనలో ఎక్కడ లేని శక్తిని ఇస్తుంది అనమాట. శక్తినిచ్చి మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ విధంగా ఫాలో అవ్వగలిగితే మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగి మనం అనుకున్న దాన్ని ఈజీగా అచీవ్ చేయగలుగుతాం. ఆల్ ది బెస్ట్.